బీఆర్ఎస్ నేతలకు రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీ కృష్ణానది జలాలపై చర్చకు రావాలని కోరితే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత ఒప్పుకుందన్నారు. ఆమె ఆరోపణలు చేయడమే కాకుండా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణకు సిద్ధమన్నారు. శాసనసభలో ప్రతిపక్షాలు ఉండాలని కోరుకున్నామని బీఆర్ఎస్ సమావేశాలకు డుమా కొట్టిందన్నారు శ్రీధర్ బాబు. సభలో నరేగా, కృష్ణా జలాలపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ రావాలని చెప్పినా ప్రతిసారి సభకు రావడం లేదన్నారు. నరేగాపై మాట్లాడితే బీజేపీతో ఉన్న మైత్రి చెడిపోతుందని బీఆర్ఎస్ వెళ్లిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల విమర్శలే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు శ్రీధర్ బాబు. క్వశ్చన్ అవర్లో నడిపామని, 0 అవర్ కొనసాగిందని తెలిపారు. బీఎస్సీలో బీఆర్ఎస్ ప్రతిపాదనలు పెట్టిందని, తాము చర్చకు సిద్ధమని అసెంబ్లీ లాబీలో చిట్ చాట్లో తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీ వాయిదా, మంత్రి శ్రీధర్ బాబు కామెంట్లపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాలపై మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారు, వివరాలేంటి? అసెంబ్లీ సమావేశాలు నిరోధిక వాయిదా పడ్డాయి. మొత్తం 5 రోజుల పాటు కొనసాగింది అసెంబ్లీ. 40 గంటల 45 నిమిషాల వరకు కొనసాగింది. మొత్తం 32 ప్రశ్నలు, 2 సమాధానాలు, మొత్తం 66 మంది సభ్యులు మాట్లాడారు. ఇక ప్రభుత్వ రెజల్యూషన్స్ 2, బిల్లులు 13 ఆమోదం తెలిపింది సభ. స్వల్పకాలిక చర్చలు 4. ఇక నిరోధిక వాయిదా పడిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్చాట్ చేశారు. సభలో ప్రతిపక్షాలు ఉండాలని చెప్పి మేము మొదటి నుంచి కూడా కోరుకుంటున్నాం. ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు, స్వేచ్ఛను ఇస్తుందని చెప్పి మేము మొదటి నుంచి కూడా భావిస్తాం. సభలో ఉండకుండానే బీఆర్ఎస్ సమావేశంలో డుమ్మా కొట్టినటువంటి కామెంట్ని శ్రీధర్ బాబు మీడియా చిట్చాట్లో చేశారు. పాటు 0 అవర్ కొనసాగింది అనేటువంటి అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిషన్ కూడా బీఆర్ఎస్ అధ్యక్షులకు మేము సిద్ధమని చెప్పి అయినప్పటికీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఎక్కడ ఉపాధి హామీతో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందనేటువంటి ఒకతోనే బైకాట్ చేశారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఒకవేళ నరేగా గురించి మాట్లాడినట్లయితే కనుక ఇటు బీజేపీ ఉద్దేశంతోనే ఈ రకంగా బైకాట్ చేయాల్సి వచ్చి కామెంట్ కూడా చేశారు. వాస్తవానికి నరేగాతో పాటు అంశాలు చర్చ చేయాలనేటువంటి అంశాన్ని చెప్పారు. మేము చర్చ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదేవిధంగా శాసనసభ పని దినాలు పెంచితే కనుక అవసరం ఉంటే శాసనసభ పని దినాలను కూడా మేము కొనసాగిస్తామనేటువంటి ఒక వెసులుబాటును ఇచ్చినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే ఆ సమయం వరకు బైకాట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే మొత్తం 5 రోజుల పాటు కొనసాగినటువంటి సమావేశాలన్నింటినీ కూడా ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ డుమ్మా కొట్టింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి గత 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో దోపిడీకి గురి చేశారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్ కి కానీ బీఆర్ఎస్ పార్టీకి సభ్యులకు కానీ ఎవరికి కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. కేవలం తమ స్వలాభం, తమ రాజకీయ స్వలాభం కోసమే పూర్తి స్థాయిలో రాజకీయాలకు తరదీస్తారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు సభకు రావాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభకు రావాలని చెప్పి ప్రతిసారి చెప్పాము. ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి మొరబెట్టుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా రారు. కేవలం నామమాత్రకంగానే వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతుంటారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. అది కూడా టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే సంతకాలు పెట్టి అటెండెన్స్ చేసుకుని మళ్ళీ ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన కామెంట్ చేశారు. నిండు మండలి సభలోనే కవిత గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్పి ఒప్పుకుంది అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఒకవేళ లిఖిత పూర్వకంగా కవిత ఫిర్యాదు చేస్తే కనుక విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు హిల్ట్ పాలసీ కృష్ణానది జలాలకు సంబంధించి
బయట అంతా కూడా ప్రగల్భాలు పలికారు. కానీ సభలో చర్చ పెడితే మాత్రం ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా రాలేదనేటువంటి కామెంట్స్ కూడా చిట్చాట్లో చేశారు మంత్రి శ్రీధర్ బాబు. రైట్ షరీఫ్.